మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సూర్య నాగమన్ అండి. నన్ను ఊర్లో అమ్ములు అంటారు అందరు ఇక్కడ. యాక్చువల్ గా ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అండి, జూన్ 8వ తేదీ నుంచి అండి, మళ్ళీ పర్మిషన్స్ ఉన్నాయో లేదో మాకైతే తెలియదు, ప్రతి రోజు మినిమం 200 ట్రిప్పులు మట్టి తోలుతున్నారు ఇక్కడ. దానివల్ల గ్రామస్తులు, ప్రజలు, మహిళలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు, పెద్దలు ఆ దుమ్ముతోనే మేము అనారోగ్య పాలవుతున్నాము. 70 ఏళ్ళ వాళ్ళు వృద్ధురాలు ఉన్నారు ఇక్కడ చెరువుగట్ట దగ్గర. మా పేరు వసుంధరమ్మ. వాళ్ళ ఇంట్లో ఆమెకు డస్ట్ అలర్జీ ఉందండి. ఈ దుమ్ము వల్ల ఆమె వారం కిందట జ్వరంతో పడిపోయింది. ఇంట్లో ఎవరు దిక్కులేరు. మేము పోయి స్థానికులం పోయి ఆమెకు ఏదైనా మంచి చెడ్డ చూసాము. చూసిన తర్వాత కూడా మళ్ళీ మొన్న మేము స్థానికులం అడ్డుకోవడం జరిగింది. అడిగితే కనుక ఒక వారం రోజులు అది ఇది అని చెప్పారు. మేము పర్మిషన్లతోనే వచ్చాము, మేము తోలేదనే వాళ్ళు కొంతమంది అన్నారు. ఎవరైతే తోలుతున్నారో మాకైతే తెలియదు. కానీ ఇదేంటంటే మేము గ్రామస్తులు మా ఇళ్ల ముందర దుమ్ము, కనీసం మున్సిపాలిటీ వాళ్ళు మట్టి రోజు వచ్చి మట్టి ఎత్తడం కానీ, రోడ్లను ఊడ్చడం కానీ, ప్లస్ వాటర్ చల్లడం కానీ అది లేదు. మేము గత వారం కిందట అడిగితే గనక ఊర్లో స్థానికులు వచ్చేసి లేదు ఒక 4 రోజులే ఇదే ఇంకా తోలము అని చెప్పడం జరిగింది. అయితే నీళ్ళన్నా తోలండి అంటే నీళ్లు 2 రోజులు తోలారు. బేస్తవారము, శుక్రవారం నీళ్లు తోలారు. శనివారం, ఆదివారం అయితే ఒక 400 ట్రిప్పులు తోలింటారు అండి. నాన్ స్టాప్ 5:40కి స్టార్ట్ అవుతుంది బండి వెహికల్ తిరగడము. 5:40 నుంచి రాత్రి 8 గంటల వరకు తోలుతున్నారు. చిన్నపిల్లల బళ్ళు ఉండే పోయే వాళ్ళం వచ్చి మేము ఇళ్లలోంచి గడ్డ కూడా రాలేకున్నాం. ఇళ్లలో ఆహార పదార్థాలు చేసుకున్నా కానీ దాని మీద ఇంటి నిండా దుమ్మే. చాట్లతో మేము ఎత్తి పోసుకుంటున్నాం. ఒకసారి మీరు మా ఇళ్ల కాడికి వచ్చి కూడా మీరు పరిశీలించినా గానీ మేము చూపిస్తాం. ఆడవాళ్ళందరం చాలా ఇబ్బంది పడతాం. రాత్రులు పడుకున్న దగ్గు, జలుబులు, దీనివల్ల ఆయాసం కూడా వస్తున్నాయి. మేము ఆ టిప్పర్ల వాళ్ళని కూడా అడిగాము, ఎన్ని రోజులు అయ్యా ఇది ఏంది పరిస్థితి అని అంటే, ఇంకొక నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, తోలేదే మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకుండా అనే విధంగా వాళ్ళు ఈ రోజు మాట్లాడడం జరిగింది. సో దానికి స్థానికులు, గ్రామస్తులు అందరూ ఇక్కడికి రావడము, టిప్పర్ల వాళ్ళ మీదకి రాళ్ళు తీసుకున్నాము. ప్లస్ స్కూల్ పోయే పిల్లలు 4-5 మంది రోజు డైలీ కనీసం 7:30 నుంచి కనీసం ఇద్దరన్నా పడుతున్నారు. అది ఉదయం గానీ రాత్రులు ఈ మట్టి వల్ల బైక్ లో వెళ్ళేటప్పుడు వాళ్ళ వల్ల కాదు, ఆ మట్టి అదంతా ఉంది కదండి, దానివల్ల స్కిడ్ అయ్యి కూడా కింద పడుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు అంటే టర్న్ అవడం వల్ల భయపడి అటుపక్క కింద పడిపోయాడు. దాని తర్వాత అట్లా చాలా మంది పడారు. దాని తర్వాత మేము అది చూసి పిల్లలు క్యారీ ఎత్తకపోవాలన్నా, పిల్లలు ఉదయం బళ్ళకి వెళ్ళాలన్నా, సాయంత్రం పూట బళ్ళకి రావాలన్నా చాలా ఇబ్బంది. ఒక స్పీడ్ బ్రేకర్ లేదు. అందులో వాళ్ళైతే హెవీగా రావడం కూడా నిదానం కూడా లేదండి, చాలా ఫాస్ట్ గా వేస్తున్నారు. మా విన్నపం ఏంటంటే ఇక్కడ మాకు ట్రిప్పర్లు తోలకూడదు. మట్టి తవ్వుకున్నందుకు మాకు ఎలాంటి బాధ లేదు, కానీ ఊర్లో ట్రిప్పర్ల వల్ల మేము ఇళ్లలో చాలా అనారోగ్య పాలవుతున్నాం. అది మా విన్నపం. బండ్లు మా ఊర్లోకి తిరగకూడదని మా విన్నపం సార్, అంతే. 23 రోజుల నుంచి లారీలు టిప్పర్లు తోలుతాండారు. రోజుకు ఒక 20 టిప్పులు తోలుతాండారు. పోయేది పోతా ఉంటే వచ్చేది వస్తా అంటే ఈ దుమ్ముతో మేము చచ్చిపోతాం. నాయన మమ్మల్ని ఆదుకుంటే మానవుడే లేరు తండ్రి. మేము నిలబెట్టి మేము చెప్తే ఆ టిప్పర్ల వాళ్ళు రోజుసేపు తోలకుండా ఉంటారు. ఎవరు నాయకుడు తోలుతాడో, ఏ రాజకీయం జరుగుతుందో ఏమో మాకేం తెలియదు. మేము ఉండామంటే ఉండాం మేము ఈ గ్రామంలో, అంతేగాని మాకేం రాజకీయాలు మాకు అవన్నీ మాకేం తెలియవు, మాకేం చేయవు. ఏదో మా ప్రాణాలను కాపాడుకునే దానికోసం మేము బాధపడతాం, అంతేగాని మేము అంతకు మించిందేమో. మిమ్మల్ని తోలుకోవద్దు, మిమ్మల్ని ఎత్తుకొని పోవద్దు అని ఈ రోడ్డు మీద లేకుండా వేరే దారి చూసుకొని మళ్ళల్లో దాంట్లో తోలుకోండి, లక్షణంగా తోలుకోండి. మేమెవరు మిమ్మల్ని ఆపేదానికి? మాకు దుమ్ము ధూళి లేకుండా ఏదో మా ప్రాణాలను కాపాడమని చెప్పుకుంటాను. అంతే. చేసుకుంటారు, చేసుకోండి అంటున్నారు. దానికి మీరు ఏం పరిష్కారం చేస్తారు? మీరు వీడియో తీసుకున్నారుగా, మీరు చేయాలి, మీరు యాక్షన్ తీసుకోలేదు అనుకో మేము రాళ్ళు తీసుకొని కొట్టేస్తాం. తర్వాత మీరు మమ్మల్ని అడగకూడదు, వాళ్ళు అడగకూడదు. రాళ్ళు తీసుకుని కొట్టేది, పోలీస్ స్టేషన్ పోయేది. పెట్టుకోండి, ఎన్ని రోజులు పెట్టుకుంటారో పోలీస్ స్టేషన్ లో, ఎన్ని రోజులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఒక బండి వస్తే చాలా కష్టం కూడా సార్ మాకు. రోగాలు వస్తాయి ఈ రేటుకు. ఇంత అవసరాలు ఎంత బాధలు పడతామని. సామాన్లన్నీ దయచేసి ఒకరోజు న్యాయం చేయండి సార్ మాకు. ఇంతే సార్ నేను చెప్పేది. మొత్తం ఆడలు అది మటు నిజం సార్. మీరు మాత్రం తప్పనిసరి యాక్షన్ తీసుకొని మాకు దయచేసి బళ్ళు రాకుండా చేయమని మీకు మనవిస్తున్నాం. నా పేరు జయభారత్ రెడ్డి, కడప కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్. మా ఇల్లు ఇక్కడే దేవుని గడపలో కనకదుర్గమ్మ గుడి పక్కనే ఉంది. దాదాపు ఒక నెల నుంచి ఇక్కడ చెరువులో మట్టి తీస్తూ దాదాపు రోజుకు 100 టిప్పర్లు రాను పోను తిరుగుతూ మా ఇల్లే ఒకటే కాదు, నాట్ ఓన్లీ మై హౌస్, మొత్తం ఆ వీధి అంతా సాయంత్రం వేతలకి ఒక 1/2 అడుగు మట్టి వెళ్తుంది.
ఇంట్లో బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ టీవీ చూస్తే కూడా ఇంత ఎత్తు ఉంటుంది తుడుచుకోవాలి. అంత ఘోరాది ఘోరంగా ఉంది. చాలా మంది మా ఇక్కడ కూడా ఆడవాళ్ళు అంతా కొద్దిగా ఒకసారి నిలబెట్టారు. వాళ్ళు నిలబెడితే లేదు నీళ్లు చల్లుతామంటారు. ఒక పూట అట్లా చల్లేశారు, వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ దాన్ని పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళదే చేసుకుంటా పోతారు. ఎవరికి చెప్పుకోవాలో ఏమో మనకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తెలిసే ఉంటుంది. ఆమెకు తెలుసుంటే మరి మనకు తెలియదు ఆ విషయం. ఆమె దృష్టి తీసిపోయినారో లేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఇది చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. మట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో తాయిలా దగ్గర పర్మిట్లు భూముల్లోకి మాకు ఈ సౌడు బారిపోకుండా ఈ మట్టి చెరువు మట్టి చాలా సారవంతమైన మట్టి. దాన్ని ఒక 10 మందితో పాస్బుక్లు తీసుకొని మేము మట్టి తోలుకోవాలని చెప్పని పర్మిషన్ తీసుకొని దాంట్లో చేస్తున్నారని నేను విన్నా. అయితే యాక్చువల్గా నాకైతే తెలియదు. ఎట్లా తోలుతున్నారు మీరు అని వేరే వాళ్ళు అడుగుతుంటా అంటే అది పర్మిషన్ తీసుకున్నామని. ఎట్లా తీసుకున్నారంటే ఈ విధంగా తీసుకున్నారు. దానిపైన వీళ్ళు రోజు ఒక 100 ట్రిప్పులు పొద్దున 5:30-6 మొదలైతే రాత్రి ఎప్పుడు 7-8కి ఆఫ్ చేస్తారు. అది చీకటి పడినాక. ఇది పొలాలకు తోలితే ఏమిటి ఎదురుగా? అది పొలమా? ఎదురుగా ఉంది, మీరే చూడండి. పొలాలకు తోలేటంటే ఎవరు అబ్జెక్షన్ చేసుకోరు. పొలాలకు తోలేదంటే ఏదో ఒక ట్రిప్ 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. ఇవన్నీ లేఅవుట్లు డెవలప్ చేసుకునే దానికోసం దీన్ని ఉపయోగించుకుంటారు. కడప నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమలేశం తొలిగడకు అయినటువంటి దేవుని కడపలో ఇవాళ కూటమి ప్రభుత్వము మరి దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా చెరువు మట్టిని తవ్వుకుంటూ పేదకు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇక్కడ రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు. 24/7. ఇక్కడ 4 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, 2 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క టిప్పర్ల కింద పడితే దాన్ని పూర్తి బాధ్యత ఎవరు వహించాలండి? అంతేకాకుండా ఇక్కడ దుమ్ము ధూళితో ప్రజలు కూడా పూర్తిగా కాలుష్యం ఇబ్బంది పడుతున్నారు. మేము అనేక సార్లు ఎంఆర్ఓ అని కలిసాము, ఏఈ గారిని కలిసాము, కానీ పూర్తిగా నో రెస్పాన్స్ అంటున్నారు. అంతేకాకుండా కలెక్టర్ గారు కూడా గ్రీవెన్స్ సెల్లో మేము అర్జీ ఇచ్చాము. మీరు వెంటనే చర్యలు తీసుకొని ఇక దేవుని కడప చెరువు మట్టిని తవ్వకుండా సెల్లింగ్ కన్నా ఎక్కువ మోతాదులో వాళ్ళ పర్మిషన్ ఇచ్చింది కొంచెమైతే వాళ్ళు పూర్తి చెరువు మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు. ఇదేంటంటే న్యాయము? కూటమి ప్రభుత్వం వచ్చింది పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, కానీ మీరు దాచుకోవడానికి ఉండే విధంగా ఇవాళ మీరు పూర్తిగా వివరిస్తున్నారు. ఇది చాలా తప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే మీరు చెరువు మట్టిని ఆపి పేద బడుగు బలహీన విద్యార్థులు టిప్పర్ల కింద పడకుండా కాపాడాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా కడప నగర ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాము. వెంటనే విద్యార్థిని ప్రాణాలను కాపాడాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.